హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా ఉన్నోళ్ళు అవుతారా? ప్రభుత్వం పరిశీలించాలి, ప్రజలు ఆలోచించాలండి. ఊరిలో 5 ఎకరాల భూమి ఉన్నోడు పేదోడైతే ఇక 5 గుంటల భూమి లేని ఉద్యోగి ఉన్నోడు ఎట్లయితాడు? ఇక కారులో వచ్చి ఉచిత బియ్యం తీసుకుపోయేవారు పేదోడైతే ఆర్టీసీ బస్సులో అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగి ఉన్నోడు ఏ విధంగా అవుతాడు? లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగి పేదోడైతే వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ఎట్లా ఉన్నోడవుతాడు? 2 అంతస్తుల భవంతిలో నివాసం ఉన్నవారు పేదోడైతే కిరాయి ఇంట్లో ఉండే ఉద్యోగి ఉన్నోడు ఏ విధంగా అవుతాడు? ఎకరం అమ్మితే 40 లక్షలు, అదే ఉద్యోగి జీవితాంతం ఉద్యోగం చేసిన 40 లక్షలు సంపాదిస్తారా? ఇక ప్రజలు గుర్తించుకోవాలి, ఉద్యోగులు అందరూ కూడా ఉన్నోళ్ళు కారు. ఐరన్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ధనవంతులు కారండి. ఇక నేటికి 80% మంది ఉద్యోగులు జీతాల మీద సొంత ఇల్లు కట్టి పిల్లల చదువులు పూర్తి చేస్తే గొప్ప. నేటి ఉద్యోగులకి మీరు ఊహించినట్టు ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తెల్ల రేషన్ కార్డు ఉండదు, ప్రభుత్వ పథకాలు ఏ ఉద్యోగికి అందవు. ఈ ఉద్యోగం రాగానే ఖచ్చితంగా వచ్చే జీతంతో ప్రతి పైసా ఖర్చుకి 10 సార్లు ఆలోచిస్తూ పద్ధతిగా ఖర్చు చేస్తూ ప్రణాళికాబద్ధంగా బతుకుతున్నారు అంతే తప్ప వాళ్ళంతా అయినోళ్ళు కాదు, భాగ్యవంతులు అంతకంటే కారు. గమనించాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.